ఒకవేళ మలబద్ధకంతో బాధపడుతుంటే మన బాడీలో చేంజెస్ అంటే మనకి తెలియకుండా ఏవైనా లక్షణాలు కానీ తెలిసేలా కానీ ఏముంటాయంట? యూజువల్గా రోజు ఫ్రీగా మోషన్ అవ్వదు మనకి, గట్టిగా ఎక్కువ ఫోర్స్ఫుల్గా పోవాల్సి వస్తుంది వచ్చినా కానీ. అండ్ కడుపులో బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది, అంటే గ్యాస్ మొత్తం పట్టేసినట్లు, కడుపు ఉబ్బరంగా అనిపించడం అలా అనిపిస్తుంది. కొంతమంది కడుపులో నొప్పి కూడా వస్తుంది. అండ్ ఎప్పుడైతే మోషన్ గట్టిగా ఫోర్స్ఫుల్గా వెళ్తారో ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బోవెల్ మూమెంట్స్ అంటూ ఉంటాం కదండి, ఈ బోవెల్ మూమెంట్స్ అంటే ఏంటి? తరచుగా రావడం కూడా ఓకేనా? బవెల్ మూమెంట్స్ అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఫుడ్ తీసుకుంటాం, సో ఫ్రమ్ మౌత్ టు యానస్ అంటే మనం తిన్న దగ్గర నుంచి అది ఎక్స్క్రీట్ అయ్యేదాకా ఎంత టైం పడుతుంది యూజువల్గా అంటే ఇట్ విల్ టేక్ 48 to 72 hours పడుతుంది. ఓకే, ఆ బవెల్ మూమెంట్స్ అనేది ఏంటి, ఈ ఎన్నిసార్లు మోషన్కి వెళ్తాం అన్నదాన్ని యూజువల్గా వాడుక భాషలో బవెల్ మూమెంట్స్ అని అంటాం అనమాట. అయితే ఈ 24 to 78 hours మధ్య టైంలో ఎంతైనా ఉండొచ్చు, దట్ వేరీస్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్ అనమాట. ఒకరికి 72 hours ఉండొచ్చు, ఒకరికి 24 hours ఉండొచ్చు, ఒకరికి 12 hours కూడా ఉండొచ్చు. సో యూజువల్లీ మనకి అంటే గైడ్లైన్స్ ప్రకారం అయితే డైలీ 3 times ఆర్ వన్స్ ఇన్ ఏ 3 days ఈజ్ నార్మల్. సో మనం అప్పుడు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో రోజుకి 3 సార్లు మోషన్కి వెళ్ళినా కానీ, లేకపోతే 3 రోజులకి ఒక్కసారి వెళ్ళినా కానీ, అన్లెస్ అంటే మీకు కడుపులో నొప్పి, బ్లోటింగ్, వేరే ఇబ్బందులు ఏమీ ఉండొద్దు, యు ఆర్ లైక్ నార్మల్, అప్పుడు మీరేం భయపడాల్సిన అవసరం ఉండదు. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి అంటూ ఉంటారు కదా, సో మలబద్ధకానికి ఆపోజిట్ ఎక్కువగా మోషన్కి వెళ్ళడం కూడా అది అనారోగ్యకి కారణమే. అవును, అంటే ఎక్కువగా మోషన్కి వెళ్ళడము అంటే రోజుకి 3-4 సార్ల కన్నా ఎక్కువ అవ్వడము. నెక్స్ట్ అది కూడా నార్మల్ కన్సిస్టెన్సీలో కాకుండా లిక్విడ్గా వెళ్ళడము, దాంట్లో బ్లడ్ కానీ బంక కానీ వెళ్ళడము, అరగకుండా డైజెషన్ కాకుండా వెళ్ళడము, లేకపోతే ఫ్యాట్తో వెళ్ళడము, ఇలాంటివి అయితే దట్ ఈస్ ఈక్వల్ టు డిసీజ్. అంటే అలాంటివి ఉన్నప్పుడు మనకి ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకోవాలి. అలా కాకుండా 2 to 3 times నార్మల్ కన్సిస్టెన్సీలోనే వెళ్తున్నారు అంటే ఎప్పటి నుంచో అలానే వెళ్తున్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. అదర్ ఏమి అంటే కడుపులో నొప్పి, ఇంకా వేరే ఏం సిమ్టమ్స్ లేవు, వెయిట్ లాస్ లేవు, ఆకలి అన్నీ మంచిగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు.